హలో స్టూడెంట్స్. సో ఈ వీడియోలో నేను మీకు ఫస్ట్ HTML టాస్క్ అసైన్ చేస్తున్నా. సో ఆల్రెడీ టాస్క్ కోసం నేను ఒక సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తున్నా అండ్ టాస్క్ గురించి ఏదైనా ఆన్సర్స్ ఉన్నాయి కదా, సో ఆ ఆన్సర్స్ కోసం ఒక సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసిన. సో మీరు ఫస్ట్ టాస్క్ మీరు ఓన్ గా ట్రై చేయండి. ఒకవేళ మీరు ట్రై చేస్తే కూడా అవుట్పుట్ వస్తలేదు, ఓకే, అండ్ ఒకవేళ మీరు అవుట్పుట్ కంప్లీట్ చేసిన అనుకోండి, ఓకే, కంపల్సరీ మీరు చేసేస్తారు. సింపుల్, నేను టాస్క్ అసైన్ చేస్తున్నా. సో మీరు కంప్లీట్ చేసిన తర్వాత నేను ఎట్లా చేసినా అది కూడా చెక్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ మీరు ఓన్ గా ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే నేను ఆల్రెడీ ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసిన కదా ఆన్సర్స్ ది, అది పర్టికులర్ లిస్ట్ చెక్ చేసుకోండి. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే నాకు అడగండి. ఓకే, సో ఫస్ట్ టాస్క్ ఏముంది, సింపుల్ గా ఒక హెడింగ్ క్రియేట్ చేయండి. అండ్ కండిషన్ ఏముంది, ఈ పర్టికులర్ హెడింగ్ సెంటర్ లో ఉండాలి. ఎక్కడ ఉండాలి? హెడింగ్ సెంటర్ లో ఉండాలి. నెక్స్ట్ ఏంటి, ఒక లైన్ డ్రా చేయండి. ఓకే, సో లైన్ కోసం ఒక లైన్ ఎట్లా డ్రా చేయాలి రీసెర్చ్ చేయండి. అండ్ ఈ లైన్ కలర్ రెడ్ కలర్ ఉండాలి. ఇంకా ఏంటంటే ఈ పర్టికులర్ లైన్ సెంటర్ లో ఉండాలి. అండ్ ఈ పర్టికులర్ లైన్ ది విడ్త్, ఓకే, ఒక లిమిటెడ్ విడ్త్ కావాలి నాకు. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఇంకొకటి హెడింగ్ కావాలి. సో బై డిఫాల్ట్ మనకు లెఫ్ట్ సైడ్ హెడింగ్ వస్తుంది కదా, సో లెఫ్ట్ సైడ్ హెడింగ్ కావాలి నాకు. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఒక 3-4 లైన్స్ పారాగ్రాఫ్ క్రియేట్ చేయండి. ఓకే, సో ఇది హెడింగ్ తర్వాత ఒక 3-4 లైన్స్ నాకు పారాగ్రాఫ్స్ కావాలి. ఓకే, సో ఇది ఫస్ట్ లైన్ అనుకోండి. నెక్స్ట్ ఇది కాపీ చేస్తున్నాను నేను. ఇది ఒక సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఒక 3-4 లైన్స్ పారాగ్రాఫ్ క్రియేట్ చేయండి. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఒక 3 ఇమేజెస్ క్రియేట్ చేయండి. కండిషన్ ఏముంది, 3 ఇమేజెస్ ఓకే ఈక్వల్ డైమెన్షన్ లో ఉండాలి. ఈ డైమెన్షన్ అంటే విడ్త్ అండ్ హైట్ ఈక్వల్ గా ఉండాలి. అండ్ నెక్స్ట్ సైడ్ బై సైడ్ ఉండాలి ఈ 3 ఇమేజెస్ కూడా. ఓకే, సో ఇదే ఫస్ట్ టాస్క్ ఉంది. ఏదైనా డౌట్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే.